నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రం గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మెహబూబ్ సుబానీ దర్గా వద్ద 46వ గంధోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దర్గా నిర్వాహకులు పఠాన్ వలీ ఖాన్ జహా దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఉన్న దర్గా వరకు బాణసంచాలతో పకీరుల మేళతాళాలతో ఊరేగింపు ఘనంగా జరిగింది. పవిత్ర గంధాన్ని శిరస్సును ధరించి ఊరేగింపుగా వెళ్లి దర్గాలో వేయించేసి ఉన్న మెహబూబ్ సుబానీ వారికి సమర్పించారు. కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలో ఉన్న మెహబూబ్ సుబానీ వారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంధోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, ఈ వేడుకలు కులమతాలకు అతీతంగా జరుగుతాయని అన్నారు. మెహబూబ్ సుబానీ దర్గాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకమని తెలిపారు. గోకవరం గ్రామంలో పాత బస్టాండ్ సమీపంలో ఎప్పుడో ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ దర్గా ఏర్పడింది. ఈ దర్గా గంధోత్సవం ప్రతి సంవత్సరం కూడా గంధోత్సవాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడికి ప్రతి మతస్థులు కూడా ప్రతి కులస్తులు కూడా ఇక్కడికి ఒక సెంటిమెంట్గా వచ్చి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుని అందులోని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మనం ఏవైతే ఈ స్వామిని కోరుకున్నామో ప్రతిదీ కూడా 100% జరుగుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. మాకు కూడా ఏదో నమ్మకం. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ గంధోత్సవానికి మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం. మేము కోరిన కోరికలన్నీ కూడా ఆ స్వామి తీరుస్తారు. అలాగే ఇక్కడ ఏదైనా పిల్లలకి బాగోపోయినా ఇక్కడ తీసుకుని వస్తే ఇక్కడ ఆ స్వామి యొక్క తాయితీ కడితే ఖచ్చితంగా ఆ స్వామి ఆరోగ్యం బాగుపడుతుంది. అది కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గంధోత్సవం అంగరంగ వైభవంగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా గంధోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.